ఆస్తి వివాదంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విషమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం స్థానికంగా కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి 50 సంవత్సరాలు ఉదయం గుడివాడకు వచ్చి అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించిన అనంతరం తన వెంట తెచ్చుకున్న విషమాత్రలు మింగారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఆమె పరిస్థితిని గమనించి వెంటనే స్పందించి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం చావలిపాడు గ్రామంలో తమ వంశపారంపర్య ఆస్తిని తన బాబాయి మరియు అతని కుమారుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కోర్టులో సివిల్ కేసు కొనసాగుతుందని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవగా స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించాలని సూచించారు. అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై గుడివాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు రమాదేవి, తలారి రమాదేవి, చావలిపాడు. నన్ను చంపేయండి. గుడివాడలో చంద్రబాబు నాయుడు గారిని కలిసేవయ్యా. మా అమ్మ వచ్చి అక్కడ పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళింది. వయసు అయిపోయింది, అమ్మకి 70 సంవత్సరాలు దాటిని 100 రోజులు 10కి వెళ్ళి పట్టు పోసుకుంటుంది. మా సొంతంగా ఒక్క నిమిషం అయ్యా. మేము సొంతంగా కొనుక్కున్న భూమిని పూర్వీకులు ఆస్తని మా బాబాయ్ పేరు దొంగ రిజిస్ట్రేషన్ కొడుకు రాసేసాడు. తన కొడుకు సత్యనారాయణకి, తలారి సత్యనారాయణ పేరు. చావులపాడులో ఉందయ్యా. చావులపాడులో భూమి ఉంది. నా పిల్లలు నలిగిపోతున్నారు. చనిపోయాడు. మా బెదరాని కొడుకు, మా బాబాయ్ కొడుకు ముగ్గురు మేము తట్టుకోలేకపోతున్నాము. 8 మంది లాయర్లు మార్చాను. డబ్బులు లేని అయ్యా లక్ష్మీనారాయణ. నన్ను బెంగళూరు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు యాక్టింగ్ చంపేది చచ్చిపోయాడయ్యా. చనిపోయాడు. చావలిపాడు కైకలూరు పక్కన చావలిపాడు విలేజ్. నన్ను బతికించొద్దు. తలారి కృష్ణమూర్తి, తలారి నాచారయ్యా. మా పెదనాన్న కొడుకు సపోర్ట్ చేస్తాడయ్యా. నేను పంచాయతీ నెంబర్నని. తలారి నాచార్య తండ్రి ఏమో తలారి నరసింహారావు. ఆయన మీద FIR కూడా అయింది. పోలీసు వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని 20 సంవత్సరాలు లీజు ఇవ్వకుండా ఆ లీజు డబ్బులు అందరికీ చూపుతున్నాడు. వాళ్ళకి ఒక్క రూపాయి తీరు. నా డబ్బులు 8 మంది లాయర్లు మార్చాము. 8 మంది లాయర్లు మార్చారు. లిస్టులు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. బ్యాంకులో లోన్ మేము తెచ్చుకున్నాం. మళ్ళీ 20 లక్షల లోన్ తెచ్చుకున్నాం.